వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. తమ్ముడు నమస్తే, మీ పేరు? గోకుల్ సార్. ఏంటి ఎంత ఏ ర్యాంక్ వచ్చింది మీకు జేఈ అడ్వాన్స్లో? జేఈ అడ్వాన్స్ కాదు, మామూలు మెయిన్స్ పరంగా వచ్చింది సీటు 146 వచ్చింది. అది మా కేటగిరీ 146 వచ్చింది. అసలు ఏ విధంగా అనిపించింది తమ్ముడు? ఇప్పుడు మీరు జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించిన తర్వాత కూడా ఐఐటి శాఖలకు సంబంధించి సంస్థలకు సంబంధించి సీటు ఇవ్వను అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అసలు ఇంకా ఊహించుకోలేం కదా, ఇంకా అక్కడ దాకా వచ్చి సీటు వచ్చి కూడా మళ్ళీ పోగొట్టుకోవడం అనేది ఇంకెవరూ ఊహించుకోలేరు. మేము బోర్డు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, ఇంకా లోకేష్ సార్ బాగా ఎలక్ట్ అవ్వడం వల్ల ఇంకా ఎంత దూరం వచ్చింది. లేకపోతే ఇంకా అసలు ఏమొచ్చి సీటు వదిలేసుకోవడమే అనుకున్నాం చాలా వరకు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఫస్ట్ 5th సబ్జెక్టు కూడా వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని అలాట్మెంట్ చేయలేకపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఐఐటి శాఖలకు సంబంధించి. అప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు? మామూలుగా ఏంటిది అంటారు అంటే ఒక జీవోను కూడా పాస్ చేశారు కదా, అసలు మీ ఫీలింగ్ ఏంటి సీట్ వచ్చిన తర్వాత? ఇంకా బాగా హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ 35 మార్క్స్ కాకపోయినా అందరికీ ఎంత వచ్చినాయి, యావరేజ్ 80 అలా 80 మార్క్స్ వచ్చినాయి కదా, యావరేజ్ అంతే వేశారు. కానీ 35 మార్క్స్ గ్రేస్ మార్క్స్ అన్నీ కరెక్ట్గానే వేశారు. చాలా హ్యాపీగానే ఉన్నాం చెప్పాలంటే, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ ఐటీలో సీట్ సంపాదించారు ఈరోజు? అదే ఎన్ఐటీలో తాడేపల్లిగూడెం. ఏంటి మరి నారా లోకేష్ గారిని కూడా కలిసారు ఈరోజు, మీరు మీటింగ్ అయింది ఆయనతో, మీకు ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారు. ఆయన ఎలాంటి మోటివేషనల్ స్పీచ్ మీకు ఇచ్చారు? ఈ ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా, అసలు మీ స్పందన ఏంటండి? మీ అంటే ఇంకా వచ్చే 5 ఏళ్ళు అట్టగైనా 20 lakhs జాబ్ అలా చేయాలి అనుకుంటున్నా అని చెప్పారు. ఒక 5 years బ్యాక్ ఆయన ఉన్నప్పుడు 8 lakhs అలా తీసుకొచ్చాను. ఈ ఇయర్ అట్టగైనా 20 lakhs అలా చేయాలి అనుకుంటున్నాను. మీరు 4 ఏళ్ళ తర్వాత అయినా ఇక్కడికి వచ్చి అమరావతికి వచ్చి జాబ్ చేయాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు సార్. ఇప్పుడు ఐఐటి సంస్థలో మీరు జాయిన్ అవుతూ ఉన్నారు. రేపొద్దున మంచి పొజిషన్కి వెళ్తే మీ వంతు సహాయంగా రాష్ట్రానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మీరు మన రాష్ట్రంలోనే జాబ్ వెతుకుని ఇక్కడే చేస్తారా ఏంటి? అసలు ఇక్కడే చేస్తాం, వస్తే ఇంకా ఇక్కడే చేస్తాం. నాలో డౌటే లేదు. ఇక్కడికి వస్తాం కూడా 4 ఏళ్ళ తర్వాత వచ్చి ఇక్కడ ఏమైనా జాబులు ఉంటే ఇక్కడే చేసుకుంటాం. ఇబ్బంది ఏముంది? 10-20 వేల కోసం బయట చేయాల్సిన అవసరం ఏముంది? ఏంటి ఏ విధంగా అనిపించింది ఈరోజు మీరు సీట్ సంపాదించడం కానీ, నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవపై ఒక యువకుడిగా మీ అభిప్రాయం ఏంటి? చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే. మా ప్రభుత్వం మారింది కాబట్టి మాకు సీట్ వచ్చిందని అనుకుంటున్నాను, లేకపోతే వచ్చేది కాదని నాకు ఏదో నమ్మకం కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చూస్తారో లేదో తెలియదు, కానీ ఇంత దూరం తీసుకొస్తాడనేది చెప్పలేను ఇంకా నేను కూడా. కానీ నారా లోకేష్ చాలా ఎలక్ట్ అయ్యారు. ఇంకా వన్ వర్డ్ అబౌట్ నారా లోకేష్ అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అంటే ఇంకా అసలు సార్ ఇంకా దేవుళ్ళతో సమానం చెప్పాలంటే మా జీవితాలకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు ఆయన చేయబట్టే మాకు ఇప్పుడు ఈ లైఫ్లో ఇట్లా ఉన్నాయి. లేకపోతే ఇంకా అంతే. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? సావిత్రి, కే సావిత్రి. ఏంటమ్మా మీ అబ్బాయికి ఈరోజు మరి ఐఐటి సంస్థలో సీట్ రావడం వెనుక నారా లోకేష్ గారు చేస్తున్న కృషి ఏ విధంగా అనిపించిందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. చాలా అసలు మాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబుకు పోయినది వస్తుందో రాదో తెలియదు, మాకు నమ్మకం లేదు. కానీ సార్ దేవుడితో సమానం మాకు ఆయన. ఎందుకంటే ఈరోజు మా బిడ్డలు, మా ఒక్క బిడ్డకే కాదుగా, ఇంత 25 మంది 25 మంది పిల్లలకి ఆయన ఇచ్చాడు అంటే ఆయన దేవుడితో మాకు సమానం. ఎప్పుడైనా దేవుడినైనా మర్చిపోవచ్చు, కానీ ఈయన మర్చిపోం. ఈ మా జీవితం అంతా మేము చనిపోయేంత వరకు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకోండి, అదే మా జీవితం. ఎందుకంటే మాకు లైఫ్ అనేది మా బిడ్డలే. మా బిడ్డలకి లైఫ్ అయితే మాకు లేనట్టే కదా. ఆ లైఫ్ ఎవరు ఇచ్చారు? దేవుడు అంటే ఎవరు? నారా లోకేష్. ఆయనే మాకు దేవుడితో. మాకు ఆ దేవుడిని చూపించమంటే నారా లోకేష్ చూపిస్తాం. ఎందుకంటే ఈరోజు పోయింది మా బిడ్డలకు గత ఏమీ లేదు. మేము బయట చదివించాలి లక్షలు పెట్టి, ఎట్లా ఏంటి మా పరిస్థితులు? మేము ఉన్నవాళ్ళం కాదు, మధ్యతరగతి వాళ్ళం. మేము ఎక్కడి నుంచి తెస్తాం? అప్పులు చేసి చదివించలేం కదా. కానీ ఆయన మాకు అంత చొరవ తీసుకొని, మాకు ఆ మేడమ్స్ కానీ నారా లోకేష్ కానీ చొరవ తీసుకొని జీవో పాస్ చేసి మా బిడ్డలకు జీవితాన్ని ఇచ్చారు. అందుకని ఆయన మాకు దేవుడితో సమానం సార్. ముఖ్యంగా వెయిటేజ్ వచ్చిన తర్వాత కూడా మంచి పర్సంటేజ్తో జేఈ మెయిన్స్లో పాస్ అయిన తర్వాత కూడా సీటు రాదు అని తెలిసినప్పుడు, వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి 5th సబ్జెక్టు కూడా కల్పించిన తర్వాత కూడా సీటు రాదన్నప్పుడు ఒక పేరెంట్కి మీ ఆవేదన ఏంటమ్మా? అసలు ఇంకా చనిపోవడమే మాకు
ఇంకంతే కదా. మరి పిల్లలకి ఏమీ లేనప్పుడు లైఫ్ అనేది అంతా చదువు ఇచ్చి మీరు చేసి ఈరోజు వాడికి లైఫ్ లేకపోతే ఇంకేమున్నట్టు, అంతే కదా. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎక్కడ జాబ్స్ కానీ పిల్లలకు చదువు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ పోయిందంటే వాళ్ళ జీవితం అంతా పోయినట్టే కదా సార్. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పిల్లలు లైఫ్ జీవితం అంటే భగవంతుడు సమానం అంటే ఈయనే నారా లోకేష్ మాకు దేవుడితో సమానం. అంటే అమ్మ కేవలం వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చూసి నారా లోకేష్ గారికి వెంటనే జీవో పాస్ చేయడం, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఏవైతే ఐఐటి సంస్థల్లో సీట్లు రప్పించడం కానీ ఈ పాత్ర ఏ విధంగా అనిపించింది మీకు? అసలు చాలా సంతోషంగా ఉంది. ఆయన అసలు అంత తొందరగా అవ్వటం అనేది మా ఊహించలేదు మేము. అసలు ఏ నెల వద్దో 2 నెలలు వద్దో ఈ లోపల వెళ్ళిపోయిద్ది, ఇంకా సీట్ రాదు మేము అనుకున్నాం. కానీ ఆయన మేము చెప్పిన 2 రోజులకి ఆయన అంగీకరించడం, మాకు చెప్పడం, మేము సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఏంటంటే ఆఖరిగా నారా లోకేష్ గారితో కూడా ఈరోజు మీరు మీటింగ్ అయ్యారు, మీ అబ్బాయితో పాటు మీరు పేరెంట్గా. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారా లోకేష్ గారితో మీటింగ్ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి ఈరోజు? మేము గుంటూరు నుంచి వచ్చాం సార్. మేము ఇక్కడ నారా లోకేష్తో చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, పట్టారని సంతోషం. మాకైతే చెప్తున్నాం కదా, దేవుడు ఎవరు అంటే ఆయనే చూపిస్తాం. ఎందుకంటే మాకు మా బిడ్డలో లైఫ్ ఇచ్చారు. ఒక్క బిడ్డ కాదు, ఇక్కడ 25 మంది అందరూ మా బిడ్డలే కదా సార్. అందరికీ లైఫ్ ఇచ్చాడు ఆయన. మాకు దేవుడితో సమానం సార్. ఓకే సార్.